నమస్తే. ప్రస్తుతం మనతో పాటు శ్రీరూప్ కాస్మెటిక్ గ్రూప్ నుంచి సీనియర్ కాస్మెటాలజిస్ట్ అండ్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ గారు ఉన్నారు. ఈ మధ్య కాలంలో ప్రిస్మాస్ బీ ప్రోడక్ట్స్ ఎంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతాయి మనందరికీ తెలుసు. అందులో హెయిర్ కి సంబంధించి పర్టికులర్ గా సీరమ్స్ గానీ, స్కాల్ప్ సీరమ్ గానీ, దాంతో పాటుగా యాంటీ డాండ్రఫ్ షాంపూ ది బెస్ట్ రిజల్ట్ ఇస్తుందని చెప్పి చాలా మంది దగ్గర రివ్యూస్ నేను విన్నాను. సో అసలు ఏంటి ఆ షాంపూలో ఏమున్నాయి, ఎలా యూజ్ చేయాలనేది చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఇచ్చేటువంటి రిజల్ట్ అంటే ఎన్ని రోజులు వాడాలి, మాకు పర్ఫెక్ట్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, కంటిన్యూ చేస్తూనే ఉండాలా, ఇలా చాలా సందేహాలు ఉన్నాయి. అవన్నీ డాక్టర్ గారి మాటలు అవన్నీ తెలుసుకుందాం. హలో సార్. హలో. ఎస్, ప్రిస్మాస్ ఎక్కడ విన్నా ఇదే పేరు. చాలా మంది ఏంటంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ వాడి తర్వాత అయిపోయింది, వాడేసాము, రిజల్ట్ వచ్చినా కానీ ఇంకా లైట్ తీసుకుంటారు. కానీ సెర్చ్ చేస్తున్నారు, వెతుకుతున్నారు, వెయిట్ చేస్తున్నారు పర్టికులర్ గా ప్రిస్మాస్ ప్రొడక్ట్స్ కోసం. అందులో భాగంగా నాకు యాంటీ డాండ్రఫ్ షాంపూ గురించి అడిగారు సార్ చాలా మంది డౌట్. సో ఎస్, ప్యాకింగ్ అయితే అద్భుతంగా ఉంది. ఇంతకు ముందు దానికి ఇప్పటికీ ఆ డిఫరెన్స్ కూడా తెలుస్తోంది. బట్ అసలు ఏముంది ఇందులో? యాంటీ డాండ్రఫ్ అంటే కేవలం డాండ్రఫ్ ఉన్న వాళ్ళకైనా ఎలా తగ్గుతుంది, ఎన్ని రోజుల్లో తగ్గుతుంది, ఈ వివరాలు మాకోసం. సో మెయిన్గా ప్రిస్మాస్ బ్యూటీ అనే దాంట్లో యాంటీ డాండ్రఫ్ షాంపూ కింద సల్ఫేట్ ఫ్రీ అని మెన్షన్ చేసింది. అవును సార్. సల్ఫేట్ ఉన్న షాంపూ చాలా ఎక్కువగా ఉంటాయి డాండ్రఫ్ షాంపూలో. దానివల్ల డ్రై అయిపోవడము, బాగా డ్రై అయిపోయి బ్రౌనిష్గా అవ్వడము, ఫ్రిజీగా అవ్వడము, అలా ఎక్కువగా జరుగుతుంటుంది. ఈ షాంపూతో జరగదు. నెంబర్ 1. రకరకాల డాండ్రఫ్ ఉంటాయి. జిడ్డు తలస్నానం వాళ్ళు చేసి రేపు వెళ్ళి చేపట్టి విపరీతమైన ఆయిల్ పట్టేస్తుంది. అలాగే స్క్రాచ్ చేసి తెల్లని బ్రౌనిష్ జిగురులా గోర్లోకి వస్తుంటుంది. అలాగే ఎప్పుడైనా రబ్ చేస్తే ఇసుకలా లేస్తుంటుంది, పౌడరీ డాండ్రఫ్. అలాగే చిన్న చిన్న పెచ్చుల్లా లేస్తుంటుంది. అలాగే కొన్ని పెచ్చులతో పాటు పొక్కులు వస్తాయి నెత్తులు, చిన్న పింపుల్స్ లా వస్తుంటాయి. వాటన్నిటికీ ఇది సమాధానం. వాటన్నిటిని తగ్గించడానికి అన్ని రకాల డాండ్రఫ్స్ ని ట్రీట్ చేస్తూ హెయిర్ గ్రోత్ కూడా ఉపయోగపడటానికి ఇందులో హెయిర్ వైటమిన్స్, హెయిర్ మినరల్స్, అలాగే రకరకాలటువంటి ఏదైతే స్ట్రెంగ్థనింగ్ షాంపూలో, స్ట్రెంగ్థనింగ్ స్కాల్ప్ సిరంలో ఉండేటువంటి కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఈ యాంటీ డాండ్రఫ్ షాంపూలు ఇన్కల్కేట్ చేయడం జరిగింది. అలాగే హార్మోన్ కారణంగా ఆడవాళ్ళకి మగవాళ్ళకి విపరీతమైన హెయిర్ ఫాల్ అవుతుంది. మా ఆడపిల్లలకి ఏమో ఇక్కడ బట్టతల కింద వచ్చేసి అన్వాంటెడ్గా హెయిర్స్ వచ్చేస్తున్నాయని పీసీఓడి కండిషన్ ఉన్న వాళ్ళకి, అలాగే మగవాళ్ళకి కూడా రకరకాల గ్రీజీనెస్ అంటే హార్మోన్ ఉత్పత్తి అయ్యి సీబమ్ అంటారు. అది బయటికి ఆయిల్లో ఉత్పత్తి అయిపోతూ ఉంటుంది. అది వాష్ చేస్తే, రోజు వాష్ చేస్తే నాకు జుట్టు ఊడిపోద్దేమో అని వారానికి ఒకసారి వాష్ చేస్తే ఆ జిడ్డు ఉంచడం వలన వారానికి ఒకసారి వాష్ చేసినప్పుడు ఇన్ని హెయిర్స్ ఊడిపోతుంటాయి మేల్ ప్యాటర్న్ బాడీనెస్ లో. సో ఈ షాంపూ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా డాండ్రఫ్ కంట్రోల్, ఇన్ని రకాల డాండ్రఫ్ కంట్రోల్, ఇంత ఆయిలీ స్కాల్ప్, ఇలా పొక్కులు అటువంటి అన్నిటికీ కంట్రోల్ చేస్తూ హార్మోన్ కారణంగా ఏదైతే హెయిర్ ఫాల్ అవుతుందో దాని ఇంగ్రీడియంట్స్ కంట్రోల్ చేసి కూడా ఇందులో ఉన్నాయి. ప్రిస్మాస్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఒక్కొక్కటి ఒక వండర్ అయితే ఈ యాంటీ డాండ్రఫ్ షాంపూ ఇస్ వన్ మోర్ వండర్. కొంతమందికి సార్ అంటే సోరియాసిస్ లాగా వచ్చి ఎక్కువగా డాండ్రఫ్ ఇలా ఫామ్ అయిపోతుండదు, పెచ్చులు లాగా వచ్చేసిందంటే ఆ స్కేల్స్ చూస్తాం కదా, అవి కూడా క్యూర్ అవుతాయా? డెఫినెట్లీ ఇన్ కాంబినేషన్ విత్ ఫాల్క్యూర్ హెయిర్ ఆయిల్. ప్రతి ఆల్టర్నేట్ నైట్ నాకు చక్కని మసాజ్ చేసుకుని దీంతో రెగ్యులర్ హెయిర్ వాష్, ఎప్పుడు కూడా ఎవరైనా రెగ్యులర్ హెయిర్ వాష్ చేయాలా చేయకూడదని ఆలోచిస్తారు. మనకి నెత్తి మీద లాగా ఆయిల్ గ్లాండ్స్ ఎలా ఉన్నాయి, స్వెట్ గ్లాండ్స్ ఉన్నాయి, బాడీ మీద కూడా స్వెట్ గ్లాండ్స్, ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి. అలాగే నెత్తి మీద ఉంటాయి, యాక్సిల్లలో ఉంటాయి, బాడీ మీద ఉంటాయి. సో మన రోజు మన శరీరాన్ని వాష్ చేయకపోతే ఎంత చక్కగా ఉంటుంది. మన హెయిర్ రూట్ ఉండేది 5 మిల్లీమీటర్ల లోపల. అంటే మీరు వాష్ చేస్తుంది స్కాల్ప్ని, మీరు హెయిర్ రూట్ని కాదు. హెయిర్ రూట్ ఎలా డ్యామేజ్ అవుతుంది? ఒకవేళ డ్రై అనిపిస్తే హెయిర్ ఆయిల్ పెట్టుకోండి. కానీ అంటారు కదా ప్రతిరోజు తలకు స్నానం ఎందుకు? ఇదేంటంటే పూర్వీకులు అప్పట్లో కుంకుడికాయ పులుసు, షీకాకాయ అవే వాడేవాళ్ళు, వేప పేస్ట్ ఇలాంటివి పెట్టుకునేవాళ్ళు. అప్పుడు సోపులు లేవు, షాంపూలు లేవు. ఇప్పుడు షాంపూస్ వచ్చినాయి, సోపులు వచ్చినాయి, కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడ్డీ ఉన్నాయి. సో అందులో ఎటువంటి వాడుకోవాలనే ఆప్షన్ మనం చూసుకుంటే కనుక డెఫినెట్లీ ప్రిస్మాస్ బ్యూటీ యాంటీ డాండ్రఫ్ షాంపూ ఆర్ ప్రిస్మాస్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఆర్ వండర్ఫుల్. ఓకే. సో అంటే ఇన్ని ఉన్నాయి కదా సార్, వీటన్నింటిలో ఎందుకు యాంటీ డాండ్రఫ్ షాంపూ ప్రిస్మాస్ బ్యూటీ మేము వాడాలి అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఇన్ని రకాలుగా యాంటీ డాండ్రఫ్ మాకు బయట మార్కెట్ లో చాలా దొరుకుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. ఏంటి డిఫరెన్స్? సల్ఫేట్ ఫ్రీ, ఫస్ట్ ఓన్లీ డాండ్రఫ్ కోసం పనిచేయదు. దీంట్లో కండిషనర్ కూడా ఉంటుంది. కండిషనర్ ఇన్బిల్ట్ గా ఉండే డాండ్రఫ్ షాంపూ ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. సల్ఫేట్ ఫ్రీ డాండ్రఫ్ షాంపూలు చాలా తక్కువ. అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసే డాండ్రఫ్ షాంపూ చాలా తక్కువ, అసలు ఉండవు. ఇవన్నీ ప్రిస్మాస్ బ్యూటీ యాంటీ డాండ్రఫ్ షాంపూలు ఉంటాయి.
ఇదే మెయిన్ దీని ప్రత్యేకత. నార్మల్ డౌట్స్. ఇప్పుడు ఆడవాళ్ళు ఏంటంటే హెయిర్ వాష్ చేసిన తర్వాత ఎక్కువగా ఇట్లా టవల్స్ తోటి వాటితోటి ఇలా అంటారు. అప్పుడు కుదుళ్ళు చాలా మెత్తగా ఉంటాయి హెడ్ బాత్ చేసిన తర్వాత. అందుకే ఎక్కువ లాస్ అవుతుంటుందని చెప్తారు. ఇది నిజమేనా? కుదుళ్ళు 5 మిల్లీమీటర్ లోపల ఉంటాయి. మరి ఇది ఎందుకు వచ్చింది ఈ మాట? అలా ఎక్కువ ఇలా దులుపుతూ ఉంటారు. అది ఎట్లా వచ్చిందో నాకు నిజంగా తెలియదు ఆ. కానీ ఫ్యాక్ట్ ఈజ్ హ్మ్. ఒకటి బాగా హీట్ అయర్నింగ్ హ్మ్. లేదా బ్లో డ్రై బాగా హీట్ మోడ్ లో చేయడం Hmm. అనేది ఆ హీట్ అనేది స్కాల్ప్ ఎఫెక్ట్ చేస్తుంది అనేది ఏ మనిషికైనా అర్థమైంది. యా, ఇది ఎప్పుడు చెప్తున్న ఒకరికి మాట నచ్చచ్చు ఇది. నచ్చకూడదు ఫ్యాక్ట్ అని వాళ్ళకి తెలుస్తుంది. కానీ మెయిన్ గా ఏంటంటే ఒక్కొక్కళ్ళు స్పాల్ వాళ్ళు నేను చెప్పిన మాట నచ్చవచ్చు, లేదా సెలూన్ వాళ్ళు ఇదేంటి ఇలాగ ఐరనింగ్ అంటున్నారు, ఎందుకంటే బిజినెస్ పాడవుతుందండి. నేను Yeah. బిజినెస్ పాడు చేసే ఉద్దేశంతో చెప్పట్లేదు. Hmm. Hmm. మెయిన్ గా ఐరనింగ్ చేసినప్పుడు ఆ హీట్ ఎంత వెళ్తుంది ఆ స్కాల్ప్ లోకి, ఆ హీట్ ని తట్టుకునే కెపాసిటీ హెయిర్ సెల్ ఉండదు. Okay. దాంతో ఐరనింగ్ కానీ బ్లో డ్రై బా హీట్ మోడ్ వాడే వాళ్ళకి ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అని తొందరగా గ్రే హెయిర్ రావచ్చు, లేదా విపరీతమైన అగ్రెసివ్ హెయిర్ ఫాల్ అంటే అక్యూట్ అలోపేషియా, అక్యూట్ హెయిర్ లాస్ విపరీతంగా వచ్చేసేయడం జరగచ్చు. Hmm. సో నేను అటువంటి వాటికి అటువంటి ట్రీట్మెంట్ చేయొద్దు అంటున్నాను కానీ, Hmm. బట్ ఏంటంటే మేజర్ అన్ని కండిషన్స్కి మనకి రిపేరింగ్ ఈజ్ పాసిబుల్ విత్ ప్రిజ్మాస్ బ్యూటీ ప్రొడక్ట్స్. Okay. ఇప్పుడు ఫాల్క్యూర్ హెయిర్ ఆయిల్ వాడతారు, డాండ్రఫ్ ఉంటే డాండ్రఫ్ షాంపూ వాడతారు, Hmm. అలాగే So, ఫాల్క్యూర్ హెయిర్ ఆయిల్ వాడతారు, హెయిర్ స్ట్రెంగ్థనింగ్ కావాలంటే ప్రిజ్మాస్ స్ట్రెంగ్థనింగ్ షాంపూ వాడుకుంటారు. Okay. అంటే కొన్ని వాడినప్పుడు సార్ జుట్టు కూడా చాలా ఫ్రీజీగా, అంటే ఇంకా చెప్పలేం, జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది. లేకపోతే ఇప్పుడు ఇంతకు ముందు అన్నారు మీరు Hmm. కుంకుడుకాయలు అప్పుడు Hmm. వాడేవాళ్ళు, తర్వాత Hmm. పీచుగా అయిపోయేది జుట్టు. అవును. అలాంటి ప్రాబ్లం ఏమన్నా ఉంటుంది? ఉండదు. దీంట్లో ఇన్బిల్ట్ కండిషనర్ కూడా ఉంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ తో పాటు. సో ప్రత్యేకంగా మళ్ళీ ఇంకో కండిషనర్ వాడాల్సిన అవసరం లేదు అంటే అని ఇఫ్ యూ వాంట్ ఇట్ మోర్ షైనీ, మోర్ సాఫ్టర్, దెన్ కండిషనర్ వాడుకోవాలి. ఓకే. బట్ ఇందులోనే మనకి కండిషనర్ కూడా ఉంది. దానికి మినిమం కండిషనింగ్ కూడా ఉంటుంది. నైస్. అంటే చాలా ఇబ్బంది పడతారు సార్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు. డార్క్ కలర్ డ్రెస్సెస్ వేసుకోవాలన్నా, లేకపోతే కొంచెం నలుగురిలోకి వెళ్ళినప్పుడు డాండ్రఫ్ ఉందంటే కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు డాండ్రఫ్ ఉందంటే డాండ్రఫ్ నుంచి మీకు పింపుల్స్ వచ్చేస్తుంటాయి. డాండ్రఫ్ ఆ. పిల్లో మీద పడుతుంది, దాని మీద పడుకుంటే మీకు పింపుల్స్ వచ్చేస్తాయి. అవును. డ్రెస్ చేసుకుంటే ఇదంతా డాండ్రఫ్ పడతాయి. పడుతుంది. సో వీప్ మీద కూడా పింపుల్స్ వస్తుంటాయి. సో ఫస్ట్ డాండ్రఫ్ పోవాలి. దట్ ఈస్ ప్రిజ్మాస్ బ్యూటీ యాంటీ డాండ్రఫ్ ఎన్ని షాంపూ. రోజులు వాడాలి సార్? రెగ్యులర్ గా వాడుకోవచ్చు. Okay. డాండ్రఫ్ పోయిన తర్వాత రెగ్యులర్ యూ కెన్ గో టు నైస్ ప్రిజ్మాస్ బ్యూటీ స్ట్రెంగ్థనింగ్ షాంపూలో షిఫ్ట్ అయిపోవచ్చు. సో డైలీ వాడొచ్చు అంటున్నారు. డైలీ వాడచ్చు. ఓకే. డైలీ ప్రతిరోజు వాడచ్చు. తలకి స్నానం ఆడవాళ్ళు అయితే ఆల్టర్నేట్ డే, Hmm. మగవాళ్ళు షార్ట్ హెయిర్స్ ఉన్నాయి, ఆడవాళ్ళు షార్ట్ హెయిర్స్ ఉన్నాయి, డైలీ వాడచ్చు. Hmm. లాంగ్ హెయిర్స్ ఉన్నాయి, Hmm. మెయింటెనెన్స్ కష్టం, ఆరబెట్టుకోవడం కష్టం, ఆల్టర్నేట్ డే చేయండి. Hmm. ఎన్ని రోజుల్లో రిజల్ట్ చూస్తామంటారు? అట్లీస్ట్ 4 weeks. 1 month వాడాలి. ఏ ప్రోడక్ట్ అయినా 1 month వాడితే Hmm. దానిలో ఉన్న ఎఫికసీ బయటపడుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో Welcome. విన్నారు కదా, యాంటీ డాండ్రఫ్ షాంపూ ప్రిజ్మాస్ బ్యూటీ ప్రొడక్ట్స్ నుంచి. చాలా మంది సెర్చ్ చేసి ఉంటారు ఎక్కడెక్కడ అని, ఎన్నో రకాల ప్రోడక్ట్స్ మీరు వాడి ఉంటారు. బట్ ఈ ప్రోడక్ట్ వాడి చూడండి, డెఫినెట్గా 1 monthలో ది బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అంటున్నారు డాక్టర్ గారు. ప్రత్యేకించి మీకు ఎలా మేము కొనుగోలు చేయాలంటే కనుక ప్రిజ్మాస్ బి వారి వెబ్సైట్ ఉంది, అందులో మీరు కొనొచ్చు. అలాగే ఆన్లైన్ మార్కెట్లో కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇలా రకరకాల ప్లాట్ఫామ్స్లో మనకు అందుబాటులో ఉన్నాయి. మీరు జస్ట్ ఆ టైటిల్ ఒకటి టైప్ చేసి యాంటీ డాండ్రఫ్ షాంపూ అని టైప్ చేస్తే మీకు క్లియర్గా కనపడుతుంది బ్లూ కలర్ ప్యాకింగ్ అనేది. సో ఇంకెందుకు ఆలస్యం, అవసరం ఉన్న వాళ్ళు పర్చేస్ చేసుకోండి. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.